సంఖ్యాకాండం 15వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను మీకిచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కానీ గొర్రె మేకల్లోని దానినే కానీ దహన బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించున్నదనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు అర్పణము అర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ళ పిండిని నైవేద్యంగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయిటకై 30 ద్రాక్షారసమును పానార్పణంగా సిద్ధపరచవలెను. పొటేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ళ పిండిని నైవేద్యంగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన. మొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలిని అర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరిచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలపబడిన 6 పళ్ళ గోధుమ పిండిని నైవేద్యంగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమంగా 10 ద్రాక్షారసమును పానీయార్పణంగా తేవలెను. ఒక్కొక్క కోడెతో కూడాను ఒక్కొక్క పొటేలుతో కూడాను గొర్రెలలోనిదైనను మేకల్లోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడాను అలాగు చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణము తెచ్చినప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను. సంగమునకును అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ. అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశీయు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు, ఒకటే న్యాయవిధి ఉండవలెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, నేను మిమ్మును కొనిపోవుచున్న దేశంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు ఆ దేశపు ఆహారం తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కళ్ళపు అర్పణము వలె దాన్ని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిట్లో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినం మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది మీ సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకే దాని చేసెను గనక క్షమింపబడును. వారు పొరపాటును చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమేమి వారి మధ్య నివసించు పరదేశీయమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపం చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా 7 ఏడాది ఆడు మేక పిల్లను తీసుకొని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలికే పాపం చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నొందును. ఇశ్రాయేలీయులలో పుట్టినవాడే గాని వారి మధ్య నివసించి పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపం చేసిన ఎడల వానికిని మీకును విధి ఒకటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయంగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయంగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును
సర్వ సమాజం నొద్దకును వాని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో విషదపరచబడలేదు గనక వానిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా, ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్ళతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెం వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులను చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడినై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడినైన యెహోవాను. మీ దేవుడినైన యెహోవాను నేనే.